వెల్కమ్ టు విజిల్. నిన్న జరిగిన పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలవటం, ఎన్నికల ఫలితాలు వెల్లడానికి ముందే నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన అక్కసుని, బాధని, ఫ్రస్ట్రేషన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఢిల్లీ రాజకీయాలకు ముడిపెట్టడం, పక్క రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ద్వారా రేవంత్ రెడ్డి ద్వారా హాట్లైన్లో మాట్లాడుతున్నారు అనే అసందర్భ వ్యాఖ్యలు చేయటం, ముఖ్యమంత్రి రామకృష్ణ అనుకునే వయసు ఇవే ఆయనకి ఆఖరి ఎన్నికలు అని చెప్పేసి గతంలో ఇలాగే చంద్రబాబు నాయుడు గారి వయసుపై అనుచిత వ్యాఖ్యలు చేయటం, తన తండ్రి సమానమైనటువంటి వ్యక్తి పట్ల కనీస మర్యాద లేకుండా, అలాగే స్థానిక పోలీస్ అధికారులని, స్థానిక రాజకీయ నాయకుల్ని భాష వాడు వీడు అనే అర్థాలతో సంబోధించటం, ఇవాళ ఎన్నికల ఫలితాలు దాదాపుగా డిపాజిట్ కోల్పోయి సిగ్గుపోయిన పరిస్థితి వైసీపీ పార్టీ పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనే దాన్ని వివరించడానికి ఆల్ ద వే అమరావతి స్టూడియో, విజిల్ స్టూడియోకి త్రిమూర్తులు అనబడే దాదాపు 5 సంవత్సరాల పాటు, ఇది 6వ సంవత్సరం, అంటే మొత్తంగా 6 సంవత్సరాల పాటు తమ జేబులో డబ్బులతో పొద్దున్నే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరి సాయంత్రం ఎప్పుడో ఇంటికి 9ంటికో 10ంటికో డిన్నర్ టైంకి ఇంటికి చేరే పరిస్థితి 6 సంవత్సరాల నుంచి అదే పరిస్థితి. ముగ్గురు దాదాపు ప్రతిరోజు ఒక 4-5 ఇంటర్వ్యూకి మించి, అంటే ముగ్గురు కలిపి ఒక 6-7 వేల ఇంటర్వ్యూల పైచిలకు జగన్మోహన్ రెడ్డి మీద, ఈ రాష్ట్ర ప్రస్తుత గత పాలనకు సంబంధించి అనేక విషయాల మీద కొన్ని వేల ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి త్రిమూర్తులుగా పిలువబడే రాజేష్ గారు, అప్సాని, అడుసుమల్లి శ్రీనివాస్ గారు, అంకమ్మ చౌదరి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఈ పులివెందుల జడ్పీటీసీ, ప్రత్యేకించి ఒంటిమిట్ట పులివెందుల, ప్రత్యేకించి పులివెందులలో ఎందుకు అట్లాంటి ఘోర ఓటమి పాలైంది అనేదానికి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితులు అక్కడ ఉన్నాయంటారా? ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నుంచే మనం బిగిన్ చేద్దాం. అతను ఏమంటున్నాడు, కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో నీకు ఇంతటి అధికార తాపత్రయం ఎందుకు, 2 జడ్పీటీసీలు దక్కించుకోవడం కోసం ఇన్ని అరాచకాలకి అకృత్యాలకి పాల్పడాల్సిన అవసరం ఏముంది, నువ్వు పాల్పడ్డ ఈ అరాచకాలకి అకృత్యాలకి నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పని, అంటే పిల్లి శాపాలు పెడతా ఉన్నాడు. మనకందరికీ తెలిసింది ఏంటంటే పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగదు అని చెప్పని మనం వింటాం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల విధ్వంసానికి పాల్పడ్డారు, చంద్రబాబు నాయుడు గారు బూత్ క్యాప్చర్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు పోలీసులను దుర్వినియోగం చేశారని చెప్పని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి సమాజానికి తెలియజేయాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాయన రాజశేఖర రెడ్డి గారు సమకాలీకులు. ఎవరి మీద బూత్ క్యాప్చరింగ్ కేసులు ఉన్నాయి, ఎవరి మీద పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసిన కేసులు ఉన్నాయి, ఎవరు అక్రమాస్తుల కేసుల్లో జైలుకి వెళ్ళొచ్చారు, ఎవరు హత్య కేసు విచారణని అడ్డుకుంటున్నావు అని చెప్పని, ఇవాళ నీ పాలనా హయాంలో అసలు రాష్ట్రంలోనే విచారణ జరగడానికి వీల్లేదు అని చెప్పని పక్క రాష్ట్రాలకి విచారణ తరలింపజేసుకున్న పరిస్థితులు ఎవరి పాలనలో జరిగినాయి. వీటికి మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే, ఎందుకంటే నాకున్న అవగాహన మేరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయన మీద 26 కేసులు ఉన్నాయి. ఆ 26 కేసుల్లో కొన్ని కేసులు ఎన్నికల సందర్భంగా బూత్ క్యాప్చరింగ్కి పాల్పడ్డట్టు, రిగ్గింగ్కి పాల్పడ్డట్టు, అలాగే అడ్డుకోబోయిన పోలీసుల మీద దాడి చేసినట్టు, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసినట్టు కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఆ విధమైన కేసు ఒక్కటి జగన్మోహన్ రెడ్డి చూపించగలుగుతాడా? ఎందుకంటే ఇరువురి రాజకీయ ప్రస్థానం 1978లోనే బిగినైంది. ఇరువురు విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగొచ్చారు.
సహజంగా విద్యార్థి రాజకీయాల నుంచి ఎదుగొచ్చినప్పుడు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేసే పోరాటాల నేపథ్యంలోనో లేదు కనీసం కొన్ని పోలీసు నిబంధనలను ఉల్లంఘించిన కేసులైనా సరే నమోదై ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైన కేసులు ఏంటి, ఎన్ని కేసులు ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన మెన్షన్ చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రిగా 2004లో పదవి బాధ్యతలు చేపట్టిన రాజశేఖర రెడ్డి గారి పాలనా నాటికి ఆయన మీద నమోదైన కేసులన్నీ, లేదు ఆయన కొడుకు నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులన్నీ, ఎందుకు నమోదైనవి, ఏమేం కేసులు, వాటిల్లో ఉన్న గ్రావిటీ ఎంత, వీటికి గనక మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వగలిగే నైతికత అతని దగ్గర ఉంటే అతని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి, చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ప్రస్తావించడానికి ఆస్కారం ఉంటుంది. మనకి రాజకీయాల్లో నాయకుల పాలనా దక్షత, వాళ్ళ నాయకత్వ సామర్థ్యం ప్రాతిపదికగా నాయకులని ప్రజలు పరిగణిస్తారు, వాళ్ళని పరిగణలోకి తీసుకుంటారు, వాళ్ళ నాయకులకు చలామణి అవుతారు తప్ప వయసు అనేది అప్రస్తుతం. ఇవాళ వయసు రీత్యా శక్తి ఉడికి పాలకుడిగా తన పాలనా దక్షత సరిగ్గా ప్రదర్శించలేని పరిస్థితులు ఉత్పన్నమైతే ప్రజలే పక్కకు పెట్టుకుంటారు. అంతేగాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి పదే పదే చంద్రబాబు నాయుడు గారి వయసుని ఏలెత్తి చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించుకుందాం, చంద్రబాబు నాయుడు గారితో జగన్మోహన్ రెడ్డికి ఏ విషయంలో పోలిక, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో క్యాబినెట్ సమావేశాలకు తప్ప ఆయన సచివాలయానికి వచ్చి ఫైళ్ళు పరిష్కరించిందే లేదు. నీ ఇంటిలోనే సచివాలయం సెట్ వేసుకొని నువ్వు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించుకున్నావు తప్ప కనీసం సచివాలయానికి వచ్చే స్థాయి తీరిక కూడా నీకు లేదు. ఆ స్థాయిలో కూడా నువ్వు పనిచేయలేకపోయావు. అలాగే మనందరం చూసాం కదా, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఈ వయసులో కూడా 75 సంవత్సరాలు నిండి ఆయన 76 సంవత్సరాలు నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి 52 సంవత్సరాల నుండి 53 సంవత్సరాలు నడుస్తూ ఉంది. వారి ఇరువురికి 22 సంవత్సరాల వయసు అంతరం ఉంది. మరి 22 సంవత్సరాల వయసు అంతరం ఉన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి కంటే 22 ఏళ్ళు చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి ఫిట్నెస్లో చంద్రబాబు నాయుడు గారితో ఏ అంశంలో ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో పోటీ పడగలిగాడు? ఆయన ఒక కొబ్బరికాయ కొట్టాలంటేనే పంతులు గారు రాయి పైకెత్తి పట్టుకుంటే నిలబడి కొబ్బరికాయ కొట్టిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డిది. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు దాకా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఏ సందర్భంలో అయినా సరే ఆయన కొబ్బరికాయ కొట్టడం కోసం అలా రాళ్ళు ఎత్తి పట్టుకొని ఆయన చేత కొట్టించే నేపథ్యం ఉందా? నేనైతే చూడలే, మరి మీరు ఎక్కడైనా చూశారని తెలీదు. అదే సందర్భంలో వ్యక్తిత్వ పరంగా కూడా చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి కాళ్ళకి తిరుపతి ఎయిర్పోర్ట్లో మీడియా సాక్షిగా నమస్కారం చేశాడు. అలాగే 2019కి ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా రాష్ట్ర పర్యటనకి ప్రచారానికి వచ్చిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గారి కాళ్ళకి బేగంపేట ఎయిర్పోర్ట్లో నమస్కారం చేశాడు. మరి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రి హోదాలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే ప్రధానమంత్రులకో రాష్ట్రపతులకో ఆ విధంగా కాళ్ళకు మొక్కిన నేపథ్యం మనం చూసామా? అంటే ఇక్కడ క్లియర్గా అవసరాల రీత్యా ఎవరి దగ్గరైనా బెండ్ అయ్యే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది. అదే సందర్భంలో సందర్భోచితంగా బెండ్ అయ్యి కొబ్బరికాయ కూడా కొట్టలేని ఫిట్నెస్ జగన్మోహన్ రెడ్డిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి పాల్పడతా, అలాగే మీరు మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించినట్టుగా ఐపీఎస్ అధికారుల్ని తన రాజకీయ ప్రత్యర్థి స్థానికంగా తన మీద పోటీ చేసిన బీటెక్ రవి గారిని ఉద్దేశించి వాడు వీడు అని చెప్పని సంబోధిస్తూ ఉన్నాడు. ఇవాళ సామాన్య ప్రజానీకం కూడా వెనకటి సినిమా హీరోని ఉద్దేశించి మాట్లాడినట్టుగా వాడు వీడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడటం ఒక్క క్షణం పట్టదు. కానీ ప్రజలు మీకు గౌరవిస్తూ ఉన్నారు. అలాగే మీ పార్టీలో మీకన్నా వయసులో అనుభవంలో పెద్దవాళ్ళు కూడా ఇవాళ పార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నారు. గౌరవం అనేది ఎప్పుడు కూడా ఒకవైపే ఉండదు. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని చెప్తారు. ఇవాళ మీ ప్రత్యర్థులకి మీరు గౌరవం ఇవ్వనప్పుడు, రాష్ట్రంలో సీనియర్ అధికారులకు మీరు గౌరవం ఇవ్వనప్పుడు, పదుల సంఖ్యలో కేసుల్లో అక్యూజ్ నెంబర్ 1గా ఉన్న మీకు
ఇవాళ ప్రజా జీవితంలో మీరు ఏ స్థాయి పదవులు చేశారు, ఇవాళ ఏ హోదాలో ఉన్నారనేది పక్కకు పెడదాం. కానీ వాళ్ళ కోర్టు పరిభాషలో మీరు వాళ్ళ అక్యూజ్ నెంబర్ 1. అలాగే మీ కుటుంబ సభ్యులు, మీ సోదరి, మీ తల్లి, వారి ఇరువురిని ఎన్సీఎల్టీకి ఈడ్చిన నేపథ్యం మీది. మీ చిన్నాన్న కుమార్తె తన తండ్రి హత్య కేసు విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తుంది మీరు అని చెప్పని మీరెందుకు విచారణ అడ్డుకుంటా ఉన్నారు, మీ ప్రమేయం బయటకు వస్తుందని చెప్పని మీకు భయంగా ఉందని చెప్పని మీ గురించి ప్రస్తావించారు. మీ వ్యక్తిత్వం అది, మీ వ్యక్తిత్వపు స్థాయి అది. అటువంటి మీరు ఇవాళ మీ ప్రత్యర్థుల్ని సంస్కారహీనపు భాషతోటి దూషించి వాళ్ళని సమాజంలో పలచన చేయగలను, వాడు వీడు అని అనగానే మీకు ఒక హీరోయిక్ వర్షిప్ వస్తుంది అనుకుంటే వస్తుంది. ఆ హీరోయిక్ వర్షిప్ను ఫాలో అయ్యే పిడికెడు మంది మీకు తోడుపైన ఉన్మాదుల ముఠాన్ని మీరు పోగు చేసుకోగలుగుతారు. కానీ ఉన్మాదుని భరించడానికి సమాజం సిద్ధంగా లేదు. సమాజం సిద్ధంగా లేదు కాబట్టి గత ఎన్నికల్లో 61,000 మెజార్టీతో మిమ్మల్ని గెలిపించిన పులివెందుల ప్రాంతంలోనే ఈ ఎన్నికల్లో 100వ వంతు 600 ఓట్లకు మిమ్మల్ని పరిమితం చేశారు. అంటే మీ ప్రవర్తన కారణంగా, మీలో జరిగిన తప్పుల్ని చక్కదిద్దుకోలేని మీ అహంకారణంగా, మీ వ్యవహార శైలి కారణంగా మీతో ఉన్న 99 మందిని ఈ సంవత్సరం 2 నెలల కాలంలో మీకు మీరే కాలదనుకున్నారు. అంకం చౌదరి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు వయసు గురించి టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ముసిలోడు అనే పదాలు మాట్లాడారు. వయసు పదే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు గారికి 1 సంవత్సరమే తేడా వయసు రీత్యా. 4 నెలలే. 4 నెలల. మరి ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ వయసు మరి జగన్మోహన్ రెడ్డికి ఆయన మొగ్గప్రాయం అని అనుకుంటున్నాడా ఏంటి? ఎందుకు ఓన్లీ చంద్రబాబు టార్గెట్ తప్ప మోడీ వయసు గురించి ఎప్పుడు ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవటానికి కారణం ఏంటి? తాట తీస్తాడు కాబట్టి తోలుల్చి ఎండేస్తాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు లాగా రాజకీయం గురించి ఆలోచించాడు కాబట్టి అందుకే ఇందాక రాజేష్ చెప్పాడు కదా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. అతని గురించి వీరుడు సూర్యుడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మిగిలిన వాళ్ళు అతను ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. మొట్టమొదటి కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అతని గురించి, వాళ్ళ తండ్రి గురించి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ప్రజలను నమ్మించారు. ప్రజలు నిజంగానే కొంచెం ఆ రోజు అనుకున్నారు, ఏదో ఒక అవకాశం అనుకున్నారు, ఇచ్చారు. ఏం జరిగిందో అతని మనస్తత్వం ఏందో బయటకు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మొన్న స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కింద కూర్చొని వాళ్ళతో పాటు లంచ్ చేశాడు కదా. నువ్వు కూర్చుంటున్నావా? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సెట్ ఇంట్లో ఎంచుకొని స్టూల్ వేయించుకున్నావు, కుర్చీ వేయించుకున్నావు నువ్వు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే అనపర్తిలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా అనపర్తిలో పోలీసులు ఆపితే 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. పక్కనున్న 3 కిలోమీటర్లకు హెలికాప్టర్ వేసుకొని వెళ్ళావు నువ్వు రాజధాని ప్రాంతంలో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి. ఆయన వయసు గురించి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాల గురించి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారితో పోల్చనేకూడదు. ఆయన శిఖరం. ఇతను భూమిలో ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు. అదృష్టం బాగుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ఈరోజు రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నాడు. 13 సంవత్సరాలకి ప్రజలకు అర్థమైపోయింది అతనంటే ఏంటో, అతన్ని ఎందుకు దూరంగా పెట్టాలని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి 151 స్థానాలు ఉన్న వ్యక్తికి 11 స్థానాలు పరిమితం చేశారు. మధ్యలో రాజేష్ చెబుతూ ఉంటాడు, నేను చెప్తూ ఉంటాను మొట్టమొదటి నుంచి కూడా, 5 అమరావతి అనేది 5 అక్షరాలు. అమరావతిని విధ్వంసం చేయడానికి అతను పూనుకున్న దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అమరావతి ఏకైక రాజధానిని భావించారు. కాబట్టే ఆ 5 అంకెను తీసుకుని వెళ్ళి అటు ఇటు మిగిలినటువంటి 2 అంకెలు మిగిల్చాడు. అదే 11. అయినా సరే ఈరోజు కూడా దాని గురించి ఆలోచించుకోకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి, వ్యక్తిత్వం గురించో, లేకపోతే ఆయన పరిపాలన గురించో, ఆయన పథకాల గురించో, లేకపోతే ఈయన వచ్చినప్పుడే పుట్టింది పథకాలు అన్నట్టు మాట్లాడుకుంటూ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి మహిళలను మోసం చేసి ఈరోజు కొన్ని వేల మంది ప్రాణాలను తీసినటువంటి మద్యం కుంభకోణం అనేది ఒక్కోటి బయటకు వస్తుంటే ఈరోజు దిక్కుదోచని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక చుట్టూ కారు మబ్బులు కమ్ముకొస్తుంటే ఏ విధంగా అయితే ఉంటుందో, మనకు వర్షం దాటికి వచ్చి పడతా ఉంటే ఎట్లా ఉంటుందో ఈరోజు అలా బెక్క చచ్చిపోయి ఉన్నాడు. అర్థం కావట్లేదు.
దారులు కనపట్టలేదు, కనీసం చేయూతనిచ్చేవాళ్ళు కనపట్టలేదు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం అలాంటిది. చంద్రబాబు నాయుడు గారిని నువ్వు అదుపులో తీసుకుంటే యావత్ ప్రపంచం బయటకు వచ్చి తెలుగు వాళ్ళు బయటకు వచ్చారు. యావత్ ప్రపంచం. నాకు తెలిసినంతవరకు ఒకే విషయం చెప్తాను మీకు, ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఒక రాజకీయ నాయకుడు బయటకు బతికుండంగా ఆయనకు సంబంధించినటువంటి ఇలాంటి ఏదన్నా వచ్చినప్పుడు అవినీతి బయటకు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని బయటకు వచ్చింది. ఇది ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎవరికి జరగలేదు. చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆయన జన్మ ధన్యమైపోయింది. ఆయన చేసింది ఆయన చెప్పుకోలేకపోయాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యువత బయటకు వచ్చి చెప్పింది, లబ్ధిదారులు బయటకు వచ్చి చెప్పారు. ఎందుకు? ఆయన చేసిన పనులు అలాంటివి. ఇందాక రాజేష్ చెప్పినట్టు ఆయన మీద ఏ కేసులు పెట్టారు? నీ తండ్రి ఎన్ని పెట్టాడు, నీ తల్లి ఎన్ని పెట్టింది, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎంతమంది పెట్టారు, శాసనసభ్యులు ఎంతమంది పెట్టారు, అన్నీ కూడా మేము పెట్టి తప్పు అని చెప్పిన కొన్ని విత్డ్రా చేసుకున్నారు, కొన్ని కోర్టు కొట్టేసింది. ఆయన మొన్న 2014 ఎన్నికలప్పుడు ఆయన మీద ఉన్నాయి రెండే, లక్ష్మీపార్వతి పెట్టిన కేసు ఒకటి, బాబ్లీ కేసు ఒకటి. నువ్వు వచ్చిన తర్వాత 6 పెట్టావు. ఏం సాధించావు నువ్వు? ఏమి నిరూపించావు నువ్వు? ఆయన గురించి ఏం చెప్పావు నువ్వు? ప్రపంచానికి నిర్దోషిగా చెప్పావు. ఔటర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడావు నువ్వు. అసలు దాన్ని కనీసం మొదలుపెట్టని దాని గురించి చెప్పుకుంటూ వచ్చావు. 2,63,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఆయన చేసినటువంటి తీసుకొచ్చిన దాని గురించి ప్రజలకి యువతను తీసుకొచ్చేసి వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసుకొస్తే 72,000 మంది ఈరోజు లక్షల రూపాయల జీతం అనుభవిస్తున్నారు. 72,000 మంది ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు. కాబట్టి మొన్న ఆయన అదుపులో తీసుకుంటే బయటకు వచ్చారు వాళ్ళు. నువ్వు ఏం సాధించావు? ఈరోజు చెప్పుకోవడానికి ఆయన అభివృద్ధికి నమూనాగా నిలిచాడు. రాష్ట్రానికి ఉపయోగపడే పనులు తీసుకొచ్చాడు. ప్రతిదీ కూడా ఈరోజు కియా పరిశ్రమ ద్వారా ఎంత బయటకు వస్తుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతూ ఉంది. నువ్వు ఒక్కటి చెప్పు 500 మందికి ఉద్యోగం ఇప్పించినటువంటి ఒక్క సంస్థ చెప్పు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా మాట్లాడతాను, మిగిలిన వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడతా. కన్న తల్లి, చెల్లి, నిన్ను పెంచినటువంటి నీ బాబాయ్ కుమార్తె, నీ తోబుట్టు లాంటి చెల్లి పరిస్థితి ఈరోజు ఏంటి? నువ్వు ఎవరికి సమాధానం చెబుతున్నావు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మహిళామతలను నమ్మించావు. అక్కడ కూడా దుర్మార్గం ఉంది. ఆ రోజు అన్ననందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఆయన తీసుకొచ్చిన అడుసుమిల్ గారు ఏదైతే ఈ పులివెందుల ఫలితాల్లో ఆశ్చర్యకరంగా డిపాజిట్లు దక్కకపోవటానికి కారణం, పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన శ్రీమతి, ఆయన కుటుంబ సభ్యులు ఓటేయకపోవటం. ఒక రాజకీయ పార్టీ నడుపుతూ ప్రజాస్వామ్యంలో తన పార్టీ గుర్తు మీద ఒక జడ్పీ అభ్యర్థిని నిల్చోబెట్టి ఆయన శ్రీమతి ఓటు వేయకుండా, అంటే అంత చులకన భావం ప్రజాస్వామ్యం అంటే. కనీసం ఆయన కుటుంబ సభ్యులు ఓటేసిన ఆ డిపాజిట్లకి అవకాశం ఉండేది. అసలు ఆ ప్రయత్నం కూడా జరగకుండా ప్రజాస్వామ్యం అంటే ఆయన దృష్టిలో ఏంటి అంటే ఆయనకి ఒక రకమైన బరిదెగింపు అండి. బలుపు అంటారు కదా, కొన్ని వ్యవహారాల్లో బరితెగింపుగా వ్యవహరిస్తాడు. ఇలాంటి విషయంలో బలుపు వ్యవహారం అంటారు దీన్ని. ఇప్పుడు ప్రజల్ని సాధారణంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వేరే రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రజల పట్ల బాధ్యత, ప్రజలంటే వెరుపు ఉంటుంది వాళ్ళకి. రేపొద్దున మన ఎన్నికల్లో గెలవాలన్నా ప్రజలు ఇప్పుడు అవినీతి చేసిన వాళ్ళు ఉన్నారు, అరాచకాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అల్టిమేట్గా వాళ్ళందరూ కూడా ప్రజల పట్ల బాధ్యత ఉండాలి. మనకి ప్రజలకు భయపడతారు. ఏదైనా తేడా వస్తే ప్రజలు ఏమనుకుంటారు, రేపు ఎన్నికల్లో మనం ఎలా ఫేస్ చేయాలని చెప్పి చాలు దాన్ని ఇతను తుడిచేసాడు. ప్రజలంటే వెరుపు కానీ భయం లేకుండా చులకన భావం వచ్చింది. ఆ చులకన భావం రావడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఇతను 1,00,000 కోట్లు కొట్టేశాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఇతని మీద దాదాపు 17-18 కేసులు ఉన్నాయి, A1గా ఉన్నాడు అని తెలిసినా ఇతను గెలిపించారు. చూసారా? దానివల్ల అతనికి ప్రజల మీద చులకన భావం ఏర్పడింది. ఇంకోటి ఏంటంటే, రోమన్ సామ్రాజ్యంలో రోమన్ చక్రవర్తులు మనం, ప్రజలందరూ మన బానిసలో, పడవకు తెడ్లేసే వాళ్ళ టైపు. అతను పడవకు తెడ్లేస్తూ ఉంటారు. వాళ్ళకి సరైన ఆహారం ఒక ముద్ద పడేస్తే తెడ్లేస్తూ ఉంటారు. ఒకవేళ ఎవడన్నా విశ్రాంతి తీసుకోవాలనుకుంటే కోడాలు ఇచ్చి కొడతారు. అదే పని చేశాడు. ఇక్కడ పులివెందులైనా, గాజువాకైనా, లేకపోతే రాజమండ్రి అయినా, ఎక్కడైనా సరే ప్రజల పట్ల అదే భావనతో అతను ఉంటాడు. అతనికి ఒక మైకు, ఒక భ్రమ ఏంటంటే, నన్ను చూసి ఓట్లేస్తారు తప్ప ఈ ముఖాలు అవన్నీ చూసి ఓటేయనేటువంటిది పూర్తి స్థాయిలో విశ్వాసం ఉందని. ఈ పులివెందుల్లో కూడా నేను వేసినా అయిపోయినా
నన్ను చూసే ఓటేయాలి వీళ్ళు, నా పట్ల అభిమానము, భయము, ఆందోళన ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. ఒకవేళ నన్ను కాదని ఓట్లేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేటువంటి గతంలో చూపించే వాళ్ళకి ఇది ఇంకా గుర్తుంది అనేటువంటి భావన వాళ్ళకి ఉన్నది. ఇక్కడ ఏమైందంటే సీన్ రివర్స్ అయింది. వాళ్ళందరికీ, ఆ ప్రజలందరికీ ఏమనిపించిందంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి గారు పీడ విరగడ చేసుకున్నారు గత ఎన్నికల్లో. చాలామంది మీలాటోళ్ళు ఏమంటారంటే వాళ్ళు గొడ్లోడు తీసారా అంటారు. రాష్ట్రం అంతా ఆ పార్టీ గొడ్లోడు తీసి పంపించారు. ఇప్పుడు గోసి కూడా ఊడింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయినా సరే అతనిలో మార్పు కానీ, పశ్చాత్తాపం కానీ, పరివర్తన కానీ లేకుండా తన అపజయాలకు కానీ, తను చేసిన తప్పులు కానీ, ఎదటి వాళ్ళ మీద నిందలేయటం అనేటువంటిది కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇందాక రాజేష్ గారు చెప్పారు, వాళ్ళ తండ్రి గారి వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎంత చులకనగా మాట్లాడి అసలు వ్యక్తిత్వ హరణం చేయటం రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టాడు చంద్రబాబు గారిని. అయినా సరే నా బెస్ట్ ఫ్రెండ్ అంటాడు ఆయన. ఇప్పటికీ వాళ్ళ క్యాడర్ ఆహాకారాలు చేస్తారు, అయ్యో ఇలాగంటున్నాడు ఏంటి నాన్న. ఆయన గారు చంద్రబాబు నాయుడు గారు తన మనసులో ఉన్న మాట నా బెస్ట్ ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి గారు అంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఎంత గౌరవిస్తున్నాడో అందులో రాజశేఖర రెడ్డి గారు అలాగే లేడు. ఇప్పుడు కనీసం 100వ వంతెన జగన్మోహన్ రెడ్డికి లేదేంటి అని చెప్తాను. నాలో నేనేమనుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి మనందరూ చాలామంది తోపు తురుము, అతను రాజకీయ స్కెచ్లు వేస్తాడో, భలే తెలివైనోడు, ఢిల్లీని ఎదిరించాడు ఇలా చెప్పుకుంటుంటే మరి అంత తెలివైనడు, అంత వీరుడు సూర్యుడు అయినవాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా దెబ్బతీయాలంటే అతను అరాచకానికి పాల్పడాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. గత 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని 23 స్థానాలకు పరిమితం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా చంద్రబాబు గారిని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి కదా ఎమ్మెల్యేలంతా, అంకుల్ మీరు మా నాన్నగారు స్నేహితులు, సుదీర్ఘకాలం పరిపాలన అనుభవం ఉంది మీకు, మీ సహకారం నాకు కావాలి, మీ సూచనలు సలహాలు నేను తీసుకుంటాను, మీరు నా సహకరించండి అని అడగాలి. తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవంగాను మర్యాదగాను మాట్లాడితే ఆయన అభిమానులు కానీ, తెలుగుదేశం శ్రేణులు కానీ కుడుని చేతికిస్తే పొంగిపోయి ఆయన రాజకీయం చేస్తే అసలు మీరు ఇక్కడికి ఎందుకు కూర్చొని మాట్లాడతారు. అది నేను చెప్పేదానండి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉండాల్సింది అంటే మినిమం కామన్ సెన్స్ కదా. అది ఎవరన్నా కొంచెం ఆ గౌరవిస్తే సర్లే వీడు పిచ్చోడు. ఇప్పుడు అది రాజకీయంగా కూడా ఆయనకి లాభించే అంశం. ఇప్పుడు ఏదో సినిమాలో బ్రహ్మానందంగా అంటారు ముసలోడే కానీ మహానుభావుడు అంటే, అలాగే ఈ పిచ్చోడే కానీ మంచివాడరా బాబు అనుకుందాం. ఇక్కడ ఎవరిని టచ్ చేసేట అతను చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతాని మీద కేసులు ఉన్నాయా లేదా, తప్పు చేసే రాజకీయ నాయకుడు ఒక్కసారి మంత్రి చేయ గన్నాదాన్ని ఓడకుంటూ ఒట్టుపెట్టి రాజకీయ నాయకులు క్లీన్ స్లేట్లు ఏం కాదు. కొన్ని విషయాల్లో మిగతా రాజకీయ నాయకులకి అందరికంటే కూడా 90% క్లీన్ స్లేట్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటాడు ఆయన. ఆయన మీద మరకపడకుండా ఉండడానికి ప్రజలు ఏమనుకుంటారో అనేటువంటి దానికి కారణం ఏంటంటే ఎవరన్నా వాళ్ళ పార్టీని దూషిస్తున్నారనుకోండి, ఆగండి అని చెప్తాడు. ఎవరైనా పొరపాటున కొంత స్పీడ్గా వెళ్ళిపోయి అదురోళ్ళ మీద దాడులు చేస్తుంటే ఆయన వాళ్ళని అదుపు చేస్తూ ఉంటాడు. దాని పర్యవసానం చాలామందిని పోగొట్టుకున్నారు పార్టీ కూడా. అంటే వాళ్ళు దూకుడుగా లేకపోవడం, ఒకడు దూకుడుగా ఉండాలి, కొంతమంది దూకుడుగా ఉండకూడదు. దూకుడుగా ఉండాల్సిన ఉండనివ్వకపోతే కూడా ప్రమాదాలు ఉంటాయి. ఇలాంటి పార్టీ నష్టపోయింది, ఆయన కూడా నష్టపోయాడు, అధికారం కోల్పోయాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోవడం అంటే రాష్ట్రానికి నష్టం అన్నమాట. ఆయన అరెస్ట్ చేయడం మన అంకమరావు గారు చెప్పారు ప్రపంచం అంతా కదిలిందండి. దానికి కారణం ఏంటంటే అండి, అంటే నేను అనేక సార్లు చెప్పాను ఇది, అయినా సరే మీ ఇంటర్వ్యూలో మీ ముఖత ఇంకొకసారి చెప్పాలి. ఈ దేశంలో కానీ, ప్రపంచంలో కానీ, రాష్ట్రంలో కానీ అనేక పోరాటాలు జరిగినాయండి. భూమి కోసం జరిగింది, భుక్తి కోసం జరిగింది, విముక్తి కోసం జరిగింది పోరాటం. మొట్టమొదటిసారిగా 2023 సెప్టెంబర్ 10 చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఒక వ్యక్తి కోసం జరిగిందండి పోరాటం. ఎందుకంటే చాలామంది చంద్రబాబు నాయుడు గారిని, నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా తీవ్రంగా విమర్శిస్తాను, కానీ ఒక విషయం మాత్రం ఒప్పుకోవాలి. చంద్రబాబు ఇప్పుడు ఇద్దరిని పోలికి పెట్టకూడదనండి నేను, కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి అవ్వటం ఆయన దురదృష్టం అండి. అసలు డిస్గస్టింగ్, అసలు చాలా దారుణమైన విషయం. అలాగే మనం చంద్రబాబు నాయుడు గారు జీవించిన కాలంలో జీవించి ఉండటం మన అదృష్టం.
ఆయనలో తప్పులు లేవంటే డెఫినెట్గా ఉన్నాయి. నేను అది ఇంకో సందర్భంలో ఖచ్చితంగా మనం విమర్శిస్తాం. కానీ ఇక్కడ ఆయన ప్రత్యర్థులు మాట్లాడే మాటల వల్ల ఇంకా మనం ఆయనకు దగ్గర అవుతున్నాం. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఒక పర్వతం, వీళ్ళు ఎక్కలేరండి. ఆయన ఒక శిఖరం, వీళ్ళు చేరుకోలేరు. ఆయన ఒక ఆకాశం, వీళ్ళు అందుకోలేరు. దానివల్ల ఏం చేస్తారు, డెఫినెట్గా ఆయన మీద బురద చల్లుతారు. ఆయనలో తప్పులు లేవా అంటే డెఫినెట్గా తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు మనం వీళ్ళు చేసి విష ప్రచారాలు, దానివల్ల చాలామంది ఈయనలో వ్యక్తిత్వాన్ని చూడడానికి అవకాశం వచ్చింది. ఈయన పరిపాలనలో ఏ రకంగా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఈ రాష్ట్ర ప్రజలు చేసింది ఒక మంచి పని అని చెప్పమంటారు. నేను చాలాసార్లు తిట్టేనే ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల్ని. ఒక మంచి పనివాడిని వదులుకుని ఒక పనికిమాలిన వాడిని తెచ్చుకున్నారు మీరు అనుకున్నాను నేను. కానీ ఆ పనికిమాలిన వాడిని తేవటం వల్ల ఒక మంచి పనివాడి విలువ మనకు తెలిసింది. ఇప్పుడు దాదాపు తెలంగాణలో 20 సంవత్సరాల నుంచి అధికారం లేదు పార్టీకి. 2004 తర్వాత ఇప్పటివరకు అక్కడ అధికారం లేదు. కానీ ఒక ఐటీ వనానికి ఈయన తోటమాలిగా ఉన్నాడు అక్కడ. ఒక ఐటీ వనం పెంచాడు అక్కడ, పువ్వులు కాయలు అన్నీ పూసినాయి. వాళ్ళందరూ కూడా ఈయన అరెస్ట్ చేసినప్పుడు గ్రాటిట్యూడ్, వాళ్ళ విశ్వాసాన్ని, కృతజ్ఞతని వాళ్ళకు మించిన స్థాయిలో వెల్లడించారు. ప్రపంచం ఆశ్చర్యపోయింది. బెంగళూరులో, కోయంబత్తూరులో, తమిళనాడులో, యుఎస్లో అలాగా రకరకాలుగా ఒకరిని చూసి ఒకళ్ళు అసలు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వచ్చిండు, దుఃఖం వచ్చేది, ఆవేదన పడుతుంది. దాన్ని ఏంటంటారంటే ఒక ఎమోషన్. అసలు ఈ మనిషి గురించి ఒక్కొక్కళ్ళు చెప్తుంటే, మేము చంద్రబాబు నాయుడు గారిని 78 నుంచి చూస్తున్నాను నేను. ఆయన మొట్టమొదటిసారిగా చంద్రగిరిలో ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మాకు రాజకీయ దురద కొంచెం ఆసక్తి ఉండటం వల్ల అప్పుడు 294 వర్గాల్లో ఎవరు నిలబడ్డారు కూడా నేను చార్ట్ వేసుకుని చూసుకునేవాడిని. అంత పిక్చర్ జనతా పార్టీ, కాంగ్రెసు ఇలాగా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో ఒక మంచి లక్షణం, ఈ మధ్యన ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అందులో ఆయన చాలా చిల్లరగా చూపించాడు. ఇప్పుడున్న యువతరానికి రాంగ్గా ఆయన రిజిస్టర్ అయిపోతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇందిరా కాంగ్రెస్లో హస్తం గుర్తు మీద నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి రెడ్డి కాంగ్రెస్లో ఆవుదొడ గుర్తు మీద నిలబడ్డాడు. అక్కడ అతను ఒకడు గెలిచాడు, అతనితో పాటు 4-3 గెలిచారు. ఇక్కడ ఘన విజయం సాధించింది ఐ కాంగ్రెస్, హస్తం గుర్తు. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి గెలిచాడు. గెలిచిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వెంటనే పార్టీ ఫిరాయించాడు. తర్వాత మనం మరుసటి రోజు ఆ పార్టీ ఫిరాయించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాళ్లపారాని బాటో శ్రీరామూర్తి గారు ఏమన్నాడంటే, కాళ్లపారాని ఆరక ముందే పెళ్లి కూతురు లేచి వెళ్ళిపోయింది, పేటల మించి లేచి వెళ్ళిపోయింది. అంతకన్నా దాన్ని ఒక్కడు మాట్లాడేటండి. ఎంతసేపు చంద్రబాబు గారు అవన్నీ పోటీ చేయడు, 2 ఎకరాలు 2000, ఇదంతా ఉద్దేశపూర్వకంగా బురదజల్లింది. ఆయన అప్పుడు నేను ఒక వెబ్ సిరీస్ కానీ సినిమాలు ప్రభావం చేస్తాయా అంటే డెఫినెట్గా ప్రభావం పడుతుంది. ఎందుకంటే అది ఆ వెబ్ సిరీస్కి మీరు ప్రత్యేకంగా మాట్లాడే, ఎందుకంటే మీరు గత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఫేస్బుక్లో మీ పోస్ట్ ఒకటి చూశాను, దాని గురించి మాట్లాడదాం మళ్ళీ. రాజేష్ గారు, వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య అనంతరం పులివెందుల రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్థానం లేదు. ఆ ఉన్న రాజకీయం మొత్తం కూడా ఆ క్యాడర్, పార్టీతో సంబంధం లేకుండా ఓన్లీ వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలో ఉన్న క్యాడరే తప్ప పెద్ద వైఎస్ వాళ్ళు, ఈ వైఎస్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డిని పలకరించే దిక్కు అక్కడ లేదు అనేది ఒకటి తీవ్రంగా ప్రచారంలో ఉంది. దాంట్లో నిజమెంత ఉంది? 2, ఈ వైఎస్ వివేక హత్య అనే అంశాన్ని ఈ ఎన్నికల్లో ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగానే పరిశీలించారంటారా? ఇప్పుడు వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు 1978లో ఆయన పులివెందుల నుంచి శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత రోజుల్లో ఆయన ఎంపీగా వెళ్ళారు. ఎంపీగా వెళ్ళే సందర్భంలో అక్కడ తన మూలాలని మర్చిపోకూడదు అని చెప్పని తమ బలమైన పులివెందుల్లో శాసనసభ్యుడిగా తన సోదరుడు వివేకానంద రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. నేను ఎంపీకి వెళ్తున్నా, ఇంకెవరినన్నా అక్కడ అవకాశం ఇద్దామని చెప్పని ఆలోచన చేయలే. అలాగే వివేకానంద రెడ్డి గారు ఎంపీగా వెళ్తే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇలా కొన్ని దశాబ్దాల పాటు అక్కడ అన్నదమ్ములే ఆ ప్రాంత ప్రజలకి నాయకులుగా చలామణి అయ్యారు. అక్కడ ప్రజలతో మమేకం అయి ఉన్నారు.
అక్కడ ప్రజల సమస్యల పట్ల స్పందించని నైజమే వాళ్ళకుంటే అన్ని ఎన్నికల్లో నెగటం కూడా ఆస్కారం ఉండదు, అన్ని ఎన్నికల్లో నెగటానికి కూడా. కాబట్టి ఏంటంటే ఇక్కడ అలా ప్రజలతో మమేకం అయ్యే నాటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేయటంలా. తాను ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత నియోజకవర్గంలో పర్యటించాల్సి వస్తే కూడా బ్యారికేడ్లు, షట్టర్లు క్లోజ్ చేయటం, పోలీసు పరదాలు, వేల మంది పోలీసుల పహరాలు, చెట్లు నరికేయటం లాంటి ఒక ఇన్సెక్యూరిటీలో ఆయన పర్యటన జరిగాయి. అటువంటి స్థితి నుంచి గ్రాడ్యువల్గా తన కాన్సెన్సీతో కూడా డిటాచ్ అయిపోయాడు. ఆ డిటాచ్ అయ్యే ప్రాసెస్లో మీరు ప్రస్తావించినట్టుగానే స్థానికంగా భాస్కర్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి వాళ్ళకి వరుస క్రమంలో ఎంపీగా అవకాశం ఇస్తూ వస్తూ వాళ్ళ ప్రభావాన్ని పెంచుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇవాళ వైఎస్ అంటే ఒకనాటి రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి నాటి రోజులు కావు. వాళ్ళ వారసుడుగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డితోటి ప్రజలు డిటాచ్ అయ్యారు, ప్రజలతో తను డిటాచ్ అయ్యాడు. ఇంకా మాట్లాడుకుంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గనక సహాయ నిరాకరణ చేస్తే జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఇవాళ నోబడి, అసలు అతను ఎవరో గుర్తించని పరిస్థితులు అతనే స్వయంగా సృష్టించుకున్నాడు. నీ సొంత ఇంట్లో నీ భార్య బిడ్డలైనా సరే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళని నిర్లక్ష్యం చేసేసి నా విలాసాలు, నా సరదాలే తప్ప మీకు నేను ప్రాధాన్యత ఇవ్వను అని అంటే, ఇవాళ నీకు కష్టం వచ్చిన రోజు వాళ్ళు వచ్చి నీకు అండగా నిలబడాలంటే ఏదో ఎక్కడో ఒక దగ్గర రక్త సంబంధము, వైవాహిక సంబంధము లాంటి ఎమోషను కొద్దిగా నీ వంక చూపుద్దాము. కానీ ఇవాళ రాజకీయాల్లో ఇవి సాధ్యం కాదు. రాజకీయాల్లో నాయకుడిగా నిన్ను ఆమోదించాలి అని అంటే శ్రేణులకు నువ్వు ఎంత అందుబాటులో ఉంటున్నావు, శ్రేణుల సమస్యల పట్ల నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావు, ఇది చాలా అంటే సివియర్గా ఏ శ్రేణులైనా ఆలోచిస్తాయి. ఇందాక మీరు ఒక అంశం ప్రస్తావించారు, ఓటుకు రాలేదు అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి తాను ఆదేశిస్తాడు, తన శ్రేణులు తన పార్టీ పాటించాలి. అంతేగాని తాను పాటించి తాను ఒక ట్రెండ్ సెట్టర్గా ముందు నిలబడి తన శ్రేణులకి చెప్పడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడూ జరగల. మనం గతంలో చూసాం, ఆయన ఎమ్మెల్యేలతోటి 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టి వర్క్షాపులు పెట్టేవాడు. ఏమని చెప్పేవాడు, మీకు నేను గడప గడపకు మన ప్రభుత్వం అనే ఎజెండా ఇచ్చా, మీరు ఆ ఎజెండాలో ఇంత పర్సంటేజే మీరు ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు, రేపు రోజున మీకు టికెట్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నేను దీన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకుంటా అని చెప్పేవాడు. అంటే ఎవరెవరైతే నియోజకవర్గాలకు వెళ్ళరో వాళ్ళకి టికెట్లు ఇవ్వను అనేవాడు. మరి మందికి చెప్పావు కదా బుద్ధి, మరి నీ దగ్గరకు వచ్చేప్పుడు గడ్డి తింటే అట్లా? నువ్వు కూడా ఒక ఎమ్మెల్యేనేవు కదా, నీ నియోజకవర్గంలో ఒక్కరోజైనా సరే ఆ కార్యక్రమంలో పాల్గొన్నావా? అంటే ఆయన రూల్స్ పెడతారు కానీ పాటించరు. అదే చెప్తున్నా, ఇవాళ మా నమ్మకం నువ్వే జగనన్న అని చెప్పని ఒక ప్రోగ్రాం తీసుకున్నావు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కనిపిస్తూ ఉన్నారు. పెన్షన్ పంపిణీ సందర్భంగా తాను ముందుండి తాను ఒక ఇంటికి వెళ్తున్నాడు. తన శ్రేణుల్ని అంటే తన శాసనసభ్యుల్ని, మంత్రులను కూడా ఆయన ఆ విధంగా వెళ్ళమని చెప్పని ఆదేశిస్తున్నాడు. నేను ఇలా వెళ్తున్నా, మీరు నన్ను ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. నేను ఇది చేస్తున్నా, మీరు ఇది చేయండి అని చెప్తున్నాడు. నేను శ్రేణులకు అందుబాటులో ఉంటున్నా, శ్రేణుల సమస్యల్ని పార్టీ ఆఫీస్కి వచ్చి వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకుంటున్నా, మీరు కూడా గ్రీవెన్స్ మీ కార్యాలయాల్లో పెట్టుకొని మీరు కూడా మీ ప్రజలకు అందుబాటులో ఉండండి అంటున్నాడు. రీసెంట్గా తానా సమావేశాల సందర్భంగా ఒక ఇష్యూ కాంట్రవర్సీ అయింది. మీరు తానా ఆటాలని చెప్పని ప్రజలకి దూరం జరిగితే ప్రజలు మీకు టాటా చెప్తారు అని చెప్పని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన. అంటే తాను ముందుండి తాను ప్రజలకు చేరువవుతా తన శ్రేణులకు ఆయన మార్గనిర్దేశం చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిసిటీ కోసం ఆయన ఆదేశాలు ఇస్తాడు, ప్రోగ్రామ్ ఆయన అనౌన్స్ చేస్తాడు. ఒక్క ప్రోగ్రాము ఆయన ఫాలో అయింది చెప్పండి. ఆయన డిసెంబర్లో 3 నిరసన కార్యక్రమాలు పిలిపించాడు. ఏ కార్యక్రమంలో పాల్గొన్నాడు? విద్యుత్ ఛార్జీలు, వ్యవసాయ సమస్యలు, అలాగే యువతకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంటు, ఈ మూడిట్లో ఆయన ఎక్కడైనా పాల్గొన్నాడా? అలాగే ఆయన పాల్గొనే కార్యక్రమాలు ఏంటి? సమాజంలో అస్థిరత సృష్టించేవి, అరాచకాన్ని పెంచేయి, రౌడీ షీటర్లను పరామర్శకి, లేదు గంజాయి సరఫరా చేసే వాళ్ళని పరామర్శకి, పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళని పరామర్శకి, అలాగే
బెట్టింగుల్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని పరామర్శకి, ఆ పరామర్శించే ప్రాసెస్లో ఎన్ని వైలేషన్స్కి పాల్పడతా ఉన్నాడు. చట్టానికి లోబడి బతుకుతూ తన శ్రేణులకు కూడా బీయింగ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, మనం లా ఆఫ్ ల్యాండ్, ఈ దేశంలో అమల్లో ఉన్న చట్టాన్ని మనం గౌరవించాలి, మనం చట్టానికి లోబడి బతకాలి అని చెప్పి నాయకుడిగా తను చట్టానికి లోబడి బతకాలి. కానీ ప్రతి సందర్భంలో చట్టాన్ని ధిక్కరించేది అతను ధిక్కరిస్తూ ఇవాళ వాళ్ళ శ్రేణుల చేత ఏం చేపిస్తున్నాడు, రప్ప నరుకుతా, అంటే ఏ యాటిట్యూడ్ ఇవాళ వాళ్ళ శ్రేణుల్లో పెంచి పోషిస్తున్నాడు, సమాజంలో హింసను ప్రేరేపిస్తున్నాడు. ఇవాళ తమ బిడ్డలు మిగిలిన తల్లిదండ్రుల పిల్లలందరూ చదువుకొని బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పని బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వాళ్ళు ఎంచుకుంటూ ఉంటుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అనుయాయులుగా ఉంటున్న మా బిడ్డలు ఇలా హింస మార్గంలో ఎందుకుంటున్నారు అని చెప్పని ఏ తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించుకోరా? 100% ఆలోచించుకుంటున్నారు. కాబట్టి ఇవాళ పులివెందుల ప్రజల్లో ఆ రియలైజేషన్ బిగినైంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి మంచి కెరీర్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు, మనకి నీళ్ళు అందిస్తూ ఉన్నాడు, మన దగ్గర పరిశ్రమలు పెడతా ఉన్నాడు, మనకి మెరుగైన వెల్ఫేర్ చేస్తూ ఉన్నాడు. ఇంతకన్నా ఏ నాయకుడి నుంచి అయినా ఏ ప్రజలైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వాళ్ళ బిడ్డలకు భవిష్యత్తు, వీళ్ళు మెరుగైన జీవన ప్రమాణాలతో బతకటం, అలాగే వాళ్ళ బిడ్డలకి మంచి ఉపాధి అవకాశాలు. ఇంతకన్నా ఏ తల్లిదండ్రులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు. అవి చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యపడతా ఉన్నాయి. వాళ్ళ నాయన నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా వాళ్ళ వెనక నడిచాం మనం. వాళ్ళు మనకేం చేశారు, మన నియోజకవర్గానికి ఏం చేశారు, వ్యక్తులుగా మనకు వనగూరింది ఏంటి? ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న అన్ని కోట్ల మంది ప్రజల్లాగానే మనకి కూడా సాధారణ సంక్షేమ పథకాలు అందినాయి తప్ప, వీళ్ళని మన భుజాల మీద ఎక్కించుకొని వీళ్ళని ముఖ్యమంత్రులుగా వీళ్ళని ఉన్నత స్థానాలకు చేర్చిన పర్యవసానం మన నియోజకవర్గానికి కల్పించిన ప్రాధాన్యత ఏంటి? మన దగ్గర ఏ పరిశ్రమలు నెలకొల్పగలిగారు? మన దగ్గర నిర్మాణం జరిగిన గండికోట రిజర్వాయర్ నుంచి మన రైతుల పొలాలకు నీళ్లే పారించలేకపోయాడు కదా. మన జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టు బ్రీచ్ అయితే 2021 నవంబర్ 19 ఆ ప్రాజెక్టు బ్రీచ్ అయితే డిసెంబర్ 2 13 రోజుల తర్వాత పరామర్శకు వచ్చాడు కదా. ఇతన్ని 5 సంవత్సరాల టెన్యూర్లో వాళ్ళకి కనీసం సహాయ పునరావాసాలు కూడా ఏర్పాటు చేయలేదు కదా. ఇవన్నీ ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఒకనాడు జగన్మోహన్ రెడ్డితోటే వాళ్ళకి కంపారిజన్ ఉండేది, కానీ వాళ్ళ వర్టికల్గా నిలువెత్తు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నారు. ఆయన పాలనా దక్షత, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి, వాటి ద్వారా రేపు రోజున మన బిడ్డలకు మంచి భవిష్యత్తు దక్కుతుంది అని ఒక నమ్మకం, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు 100% ప్రజలు కూడా ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి వెనక మనం ఎందుకు పయనించాలి? అతనిలో పునరాలోచన లేదు, తన వల్ల జరిగిన తప్పులని చక్కదిద్దుకునే ప్రయత్నమూ లేదు. ఈ రోజుకి తాను హింసని ప్రేరేపిస్తా మన బిడ్డల భవిష్యత్తుని పణంగా పెడతా ఉన్నాడు. ఆయన పిల్లలు విదేశాల్లో చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నారు. వాళ్ళు ఈ రిస్క్ టేకింగ్ యాటిట్యూడు, ఇటువంటి రిస్కులోకి వాళ్ళని రానివ్వడు. వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని విదేశాల్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లాంటి అత్యున్నత ప్రపంచ స్థాయి క్యాంపస్లో చదువుకొని వాళ్ళు చాలా కంఫర్ట్గా ఉంటున్నారు. కానీ మన బిడ్డల భవిష్యత్తు పణంగా పెట్టబడతా ఉంది. ఇక్కడ మన బిడ్డలు రేపు కేసులు పాలవుతారు. ఈ నేర ప్రవృత్తిలో మన బిడ్డలు సమిధలుగా మారుతారు. ఇవాళ ఒకనాటి ఫ్యాక్షనిజం సంస్కృతి ఈరోజు లేదు. ఒకనాటి ఫ్యాక్షనిస్టులు కూడా వాళ్ళ పిల్లలు బెటర్ లివింగ్ స్టాండర్డ్స్లో బతకాలి అని కోరుకుంటున్నారు. మనం అనుభవించిన భయానక జీవితం మనతోటే మగవాళ్ళు తప్ప ఇది మన బిడ్డలకి క్యారీ అవ్వాలి అని చెప్పని ఏ తల్లిదండ్రి కోరుకోవటంలా. కానీ జగన్మోహన్ రెడ్డి అదే కోరుకుంటా ఉన్నాడు, అదే ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ఫెయిల్యూర్ ప్రయోగం. రాష్ట్ర ప్రజలు అతను 5 ఏళ్ళు ఎంపీగా చూశారు, ఇక మళ్ళీ ఇంకొకసారి ఎంపీగా ఎన్నుకోరు. 5 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చూశారు, ఇంకొకసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి స్థానం కూడా ఇవ్వకూడదని చెప్పని ఈసారి 11 స్థానాలకే పరిమితం చేశారు. ఒకసారి ముఖ్యమంత్రిగా చూశారు, ఇంకొకసారి ముఖ్యమంత్రిగా ఇవ్వరు. ఆయన ప్రతి పాత్రకి ఒక్కొక్క టెన్యూర్ తోటి ఆయనకాయనే ముగింపు పలుకుంటూ వస్తున్నాడు. ఇవాళ ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడిగా పులివెందుల శాసనసభ్యుడిగా మాత్రమే మిగిలి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నిక ద్వారా పులివెందుల ప్రజలు కూడా ఇతని నుంచి దూరం జరుగుతున్నారు అనేది రియలైజ్ అయ్యి
తన వ్యవహార శైలి మార్చుకోడా అనే ఒక క్రాస్ రోడ్లో జగన్మోహన్ రెడ్డి నిలబడి ఉన్నాడు. ప్రజలైతే చాలా స్పష్టంగా ఉన్నారు, మేము ఇక జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడటానికి సిద్ధంగా లేము, మేము ఒక స్పష్టతతో ఉన్నాం, మేము జగన్మోహన్ రెడ్డి నుంచి దూరంగా దశాబ్దాల తరబడి రాజకీయంగా మేము విభేదించిన జగన్మోహన్ రెడ్డి అండ్ కుటుంబాన్ని గెలిపిస్తూ వచ్చిన మేము విభేదిస్తూ వచ్చిన వాళ్ళ వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని ఈ ఎన్నిక ద్వారా ఒక స్పష్టత ఇచ్చారు. అంకం చౌదరి, ఈ బ్యాలెట్ బాక్స్లో ఓటు బ్యాలెట్తో పాటు ఒక పేపర్ ముక్క, దాంట్లో 30 సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నాను, ఓటేసే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలని చెప్పేసి ఒక వ్యక్తి రాశాడు. గతంలో 30 సంవత్సరాల క్రితం పౌర హక్కుల సంఘం సంబంధించిన ప్రతిరోజుకు సంబంధించిన శ్రీదేవి అనే ఒక అడ్వకేటు ఒక అద్భుతమైన ఆనాటి చరిత్రని, ఒక 50 పేజీల చరిత్ర, అప్పటికి రాజశేఖర రెడ్డి పాలిటిక్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు, అయినా సరే ఆవిడ ధైర్యంగా ఆనాటి పరిస్థితుల్ని, ఆనాడే పోలింగ్కి అవకాశం లేదు, ఫెయిర్ పోలింగ్కి ఓటు వేయడానికి అవకాశం లేదు, వాళ్ళే రిగ్గింగ్ చేశారు, రాజశేఖర రెడ్డి స్వయంగా రిగ్గింగ్కి పాల్పడ్డారనేది 30 సంవత్సరాల క్రితం చేసిన పుస్తకంలో ఒక సంఘటన ఉంది దానికి సంబంధించి. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక వ్యక్తి స్వేచ్ఛగా 30 సంవత్సరాల తర్వాత ఓటు వినియోగించుకున్నాను అనే ఈ మార్పుని ఎలా చూడాలి? ముందుగా అతని మనోవేదన మనం గుర్తించాలి, అతని ఆనందాన్ని గుర్తించాలి. 30 సంవత్సరాలు అతను పడ్డ నరక యాతనకి ఈరోజు విముక్తి కలిగిందని చెప్పని, స్వతంత్రం వచ్చిందని చెప్పి అతను భావించాడు. ఇది గమనించుకోవాలి. మీరు అన్నారు చూడండి, ఎవరిని ఓటేయనీయకుండా అక్కడ చేసుకుంటూ వచ్చారనేది, అతని మీద దౌర్జన్యము, రిగ్గింగులు, ఇవన్నీ అతని మీద అభియోగాలు ఉన్న వ్యక్తే కదా జగన్మోహన్ రెడ్డి. ఇంకోటి చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డికి సంబంధించినంత వరకు కూడా అక్కడ ఆ పులివెందల నియోజకవర్గంలో ఆధిపత్యం ఎలా పెంచుకుంటూ వచ్చాడని మనం కనుక చూస్తే దాంట్లో చాలా వరకు వివరాలు రాశారు వాళ్ళు. మిగిలిన విషయాలు కొన్ని లోతుగా కనుక మనం వెళ్తే అక్కడ చేసినటువంటి అరాచకానికి నిలువెత్తు నిదర్శనం రాజశేఖర రెడ్డి. పులివెందల నియోజకవర్గంలో, అట్లాగే కడప జిల్లాలో, రాయలసీమ వాసుల్లో ఆ విధంగా అతను ఒక నాయకుడిగా ఎదగటానికి అతని అరాచకాన్ని తండ్రి మీద పెట్టి అతను నాయకుడిగా ఎదిగాడు. కొడుకుని ముఖ్యమంత్రిని చేయడం కోసం తను రాక్షసుడిగా మారాడు రాజారెడ్డి. ఇది గమనించుకోవాలి. వీళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, చాలా ఇప్పుడు దాకా పొగుడుకుంటూ ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు కదా. 1970లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో రాజారెడ్డి సత్యమణి ఇద్దరు కూడా వార్డు మెంబర్లుగా ఓడిపోయారు. 1970లో జరిగిన దాంట్లో 1995లో జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో 4 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరిగితే 3 గెలిచిన తెలుగుదేశం పార్టీ. అంటే వాళ్ళంత గొప్పగా బలంగా ఏం లేరు అక్కడ. కొన్ని విషయాల్లో ఇందాక శ్రీనివాసరావు చెప్పినట్టు కొన్ని విషయాల్లో పెద్దగా పట్టించుకోకపోవటం వల్ల, ప్రతిపక్ష నేత మీద అంతగా దృష్టి పెట్టకపోవటం వల్ల జరిగినటువంటి అతను నాయకుడిగా ఎదిగాడు. అది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్నటువంటి దురదృష్టం. ఆ కుటుంబం ముఖ్యంగా 2004 నుంచే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి శని పట్టింది. ఆ శనికి ప్రతిరూపమే రాజశేఖర రెడ్డి. కారణం మీకు తెలుసు, ఎన్ని వేల ఎకరాలు దోచిపెట్టి కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తనకు డొల్ల కంపెనీల్లో దోచిపెట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఎనికి తెల్లదనాన్ని తెప్పించుకొని ఈరోజు ఈ ఆర్థికంగా అతను నిలదొక్కోవడానికి, ఆర్థిక ఉగ్రవాదిగా అతను తయారు కావడానికి ఎవరు కారణం? రాష్ట్ర ప్రజల సంపద, రాష్ట్ర ప్రజల చెమటూర్చి సంపాదించుకున్నటువంటి దాన్ని దోచిపెట్టాడు కొడుకు కోసం. ఒక్కడి కోసం రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఇప్పుడు అతని పేరు చెప్పుకుంటా ఉన్నారు. చనిపోయి దేవుడయ్యాడు అతను. ఈ రాష్ట్రాన్ని చేసిన దోపిడీలన్నీ ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. కొడుకు రూపేణ ప్రత్యేకంగా కనపడతానే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు అతను చేసిన విషయాలు ఏంటి చెప్పండి ఒకసారి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్నీ కూడా కళ్ళ ముందు మనకు కనపడుతున్నప్పుడు కూడా ఇంకా ప్రజలు ఏ విధంగా నమ్ముతారు అతన్ని, ఏ విధంగా అతను ఆలోచిస్తారు? రాజేష్ వివరంగా చెప్పాడు కదా, ప్రజల అభిప్రాయం ఏంటో స్పష్టంగా చెప్పారు. ఈరోజు నిజంగా కనుక అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉండగా 1996లో ఈయన పార్లమెంటుకు పోటీ చేస్తే 4000 చిల్లరతోటి గెలిచాడు. 4000 చిల్లరతోటి. అదే కనుక మిగిలిన అన్ని ఎన్నికల్లో కనుక కొనసాగించుకుంటూ వచ్చినట్లయితే ఈరోజు ఇంకో రకంగా ఉండేది. కానీ మన దురదృష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం, వాళ్ళకి అవకాశం కలగజేశారు. ఈరోజు కోయా ప్రవీణ్ అనే వ్యక్తి మళ్ళీ ఉమేష్ చంద్ర గారిని గుర్తు తీసుకొస్తున్నాడు.
నిస్సందేహంగా కూడా అక్కడ ప్రజాస్వామ్యయుతంగా కనుక ఎన్నికలు జరిగితే వాళ్ళ ఆటలు సాగవు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు దాకా వాళ్ళు కంచుకోట అంటున్నారే, అది కంచుకోట కాదు, తడికెల కోట. మామూలుగా ఆడమనిషి గుద్దినా కూడా పగిలిపోయిద్ది అక్కడ. ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు గుద్దారు అక్కడ, ఏమైపోయింది? కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి పులివెందల్లో జరిగినటువంటి ఎన్నిక నిస్సందేహంగా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మీరో నేనో మిగిలిన వాళ్ళు ప్రభుత్వం చేసే పని లేకుండా వాళ్ళ పార్టీని మామూలుగా ఒక 6 అడుగులు గొయ్యి తీస్తే చెయ్యిస్తే పైకి వస్తారు. 100 అడుగులు పైన ప్రక్రియలతో తవ్వి వాళ్ళ నాయకులు దాంట్లో వేసేసి పైన మట్టిపోతున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రానికి పట్టిన శని మొత్తం త్వరలోనే పూర్తయిపోతూ ఉంటుంది. ఈ 428 రోజులు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు కావచ్చు, దోపిడీలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, హత్యలు కావచ్చు, వాటికి సంబంధించినంత వరకు ఈరోజు 1000 పైన బయటకు వస్తూనే ఉన్నాయి. ఒక్కోళ్ళు చూస్తూ ఉంటే మంత్రులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మద్యం కుంభకోణంలో ఒక 2-3 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అని కూడా అదుపులో తీసుకుంటారు, అందులో సందేహం ఏం లేదు. కాబట్టి వీళ్ళందరినీ కనుక రేపు పొద్దున ఈ చట్ట ప్రకారం న్యాయం ప్రకారం వెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం సాక్ష్యాధారాల న్యాయస్థానం ముందు పెట్టి వాళ్ళని శిక్షలు వేయించే క్రమంలో ముందుకెళ్తూ ఉంది. చాలా వేగవంతంగా వెళ్తుంది. ఈ విషయంలో పోలీసులు అభినందించాలి. ఎట్లయితే పులివెందల్లో ఈరోజు ప్రజాస్వామ్యం అక్కడ మళ్ళీ ప్రజలు వచ్చి ఓట్లు వేసుకోవడానికి అవకాశం కలగజేశారో, నిస్సందేహంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పోలీసులు మద్యం కుంభకోణం కావచ్చు, మిగిలిన 2-3 విషయాల్లో కావచ్చు, వాళ్ళు ఏ విధంగా అదుపులో తీసుకున్నారో మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఆధారాలు వాళ్ళు ధ్వంసం చేసినా కూడా ఆధారాలన్నీ గూగుల్ టేక్అవుట్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చేసి ఏ విధంగా అయితే దీన్ని బయట పెడుతున్నారో, ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే వాళ్ళకి శాపాలైపోయి మామూలుగా ఏదైనా అయితే మనకి వాళ్ళ మనుషుల్ని ఈరోజు భూమిలో 1000 అడుగుల లోతు ప్రక్రియను పెట్టి తోమి దాంట్లో వేసి పూడ్చి పెడుతున్నాడు. ఇక బయటికి కూడా రాకుండా లేకుండా ఆ పార్టీ కానీ ఇప్పుడు దాకా అతనితో పాటు నడిచినటువంటి ఈ అరాచక శక్తులు కూడా రాజకీయంగా సమాధి చేసి పారేస్తున్నాడు అనమాట. నిజంగా ఇది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. అతను ఆ విధంగా వాళ్ళని తయారు చేయటం, ఈ కూటమి ప్రభుత్వం రావటం. ఎందుకు వచ్చింది కూటమి ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డికి జనానికి జరిగినటువంటి యుద్ధం అండి. మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డికి జనానికి జరిగినటువంటి యుద్ధం. కాబట్టి వాళ్ళు మన రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి ఎవరు, మన పిల్లల భవిష్యత్తును కాపాడే వ్యక్తి ఎవరు, సంపద సృష్టించే వ్యక్తి ఎవరు, రేపు పొద్దున మనకు అన్ని విధాల సహాయ సహకారాలు, రాష్ట్రాన్ని మళ్ళీ పురోగతికి తీసుకెళ్లే వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో ఎవరు కలిసి వచ్చినా ఈరోజు అందరూ కలిసి ప్రజలందరూ కలిసి 164 స్థానాలు ఇచ్చారు. కారణం ఏందంటే అతను చేసిన అరాచకం ప్రజలను భయపెట్టాడు. ఈరోజు మళ్ళీ ఆ భయం నుంచి ప్రజలు బయటకు వచ్చే ప్రశ్నే లేదు. నాకు తెలిసినంత వరకు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు సంపూర్ణంగా. 164 స్థానాలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అతను రాజకీయం చేయడానికి కానీ, రాజకీయ పార్టీగా ఉండటానికి కానీ అర్హుడు కాదు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు. ఆ దిశగానే అది లేకుండా చేయడం కోసమే ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. దానికి జరుగుతున్న ఒక్కొక్క ఉదంతాలన్నీ బయటికి తోడుతున్న తర్వాత, విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్న తర్వాత ప్రజలు మేము ఇచ్చినటువంటి తీర్పు నిస్సందేహంగా మంచిదే, అందుట్లో ఎలాంటి అనుమానమే లేదు. కాబట్టి వీళ్ళందరినీ ఎప్పుడు ఎక్కడ ఏ ఆధారాలతో వీళ్ళు బయట పెడతారో, ఏ ఆధారాలతో లోనకు తీసుకెళ్తారో, వాళ్ళందరినీ ఎప్పుడైతే కారాగారం పెడతారని చెప్పి 1000 కళతో ఎదురు చూస్తున్నారు. వీలైనంత తొందరలోనే ప్రజల కలలు సాకారం అవుతాయి అని చెప్పి అయితే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.